అంటే ఇద్దరు మనుషుల మధ్య అనుబంధం కాదు. ప్రేమ అంటే త్యాగం, నమ్మకం, భక్తి, ఆత్మల యొక్క కలయిక. అలాంటి ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన ప్రేమ కథ ఏమైనా ఉంది అంటే అది శివపార్వతుల యొక్క ప్రేమ కథ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన హిందూ దేవాలయాల్లో మీరు తెలుసుకోబోతున్నారు శివుడు పార్వతి యొక్క ప్రేమ కథ కోసం. ఈ అపూర్వమైన ప్రేమ కథను మీకు తెలియజేయబోతున్నాను. మొట్టమొదటిగా మనం సతీదేవి యొక్క కథ కోసం తెలుసుకుందాం. పూర్వం పరమశివుడి యొక్క భార్య సతీదేవి. ఆమె తన తండ్రి దక్షుడు నిర్వహించిన యజ్ఞానికి వెళ్ళింది. కానీ అక్కడ శివుని అవమానించారు. తన భర్త అవమానాన్ని భరించలేని సతీదేవి యజ్ఞంలో ఆహుతి చేసుకుంది. ఆ ఘటనతో శివుడు మహా తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. ప్రపంచానికి దూరంగా వెళ్ళి ఘోరమైన తపస్సులో లీనమయ్యాడు. అప్పటి నుంచి దేవలోకమంతా చీకటిలో మునిగిపోయింది. శివుడు లేని సృష్టి సమతుల్యత కదలడం మొదలైనది. ఇప్పుడు మనం పార్వతీదేవి యొక్క జననం కోసం తెలుసుకుందాం. కొంతకాలం తరువాత సతీదేవి హిమవంతుడు మరియు మేనాదేవికి కుమార్తెగా జన్మించింది. ఆమెకి పార్వతి అనే పేరు వచ్చింది. చిన్నప్పటి నుంచే పార్వతీదేవికి శివుడంటే అపారమైన ప్రేమ, భక్తి. ఆమె మనసులో ఒకటే కోరిక, శివుణ్ణి ఎలా అయినా వివాహం చేసుకోవాలి అని, శివుణ్ణి భర్తగా పొందాలి అని. కానీ అది అంత సులభం కాదు. ఎందుకంటే శివుడు ప్రపంచానికి దూరంగా తపస్సులో ఉన్నాడు. ఇప్పుడు మనం పార్వతీదేవి యొక్క తపస్సు కోసం తెలుసుకుందాం. పార్వతీదేవి తన ప్రేమను నిరూపించుకోవడానికి ఘోరమైన తపస్సు చేసింది. ఎండలో నిలబడి తపస్సు, వర్షంలో తపస్సు, చలికాలంలో కూడా ధ్యానం ఆపలేదు. రోజులు, సంవత్సరాలు, నెలలు గడిచాయి. కానీ ఆమె మనసు ఎప్పుడూ మారలేదు. ఆమె ప్రేమలో కోరిక లేదు, స్వార్థం కూడా లేదు. కేవలం భక్తి మాత్రమే ఉంది. ఇప్పుడు శివుడి యొక్క పరీక్ష కోసం తెలుసుకుందాం. పార్వతీదేవి ప్రేమ నిజమా కాదా అని తెలుసుకోవడానికి ఆ మహాశివుడు వృద్ధుడు రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ వృద్ధుడు ఇలా అన్నాడు: శ్మశానంలో తిరుగుతాడు, బూడిద రాసుకుంటాడు. ఆయన్ని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? అప్పుడు పార్వతీదేవి కోపంగా ఇలా చెప్పింది: శివుడు ఈ జగత్తుకే ఆదిదేవుడు. ఆయనని అర్థం చేసుకున్న వారికే ఆయన మహిమ తెలుస్తుంది. ఆ మాటలు విన్న శివుడు ఆనందించాడు. ఆమె ప్రేమ పవిత్రమైనదని గ్రహించాడు. ఇప్పుడు మనం శివపార్వతుల యొక్క వివాహం కోసం తెలుసుకుందాం. తరువాత శివుడు తన అసలు రూపంలోకి ప్రత్యక్షమయ్యాడు. పార్వతీదేవి కోరిక నెరవేరింది. వారి వివాహం దేవలోకంలోనే అత్యంత వైభవంగా జరిగింది. దేవతలు, ఋషులు, గంధర్వులు అందరూ ఆ వివాహాన్ని దర్శించారు. అది కేవలం పెళ్లి కాదు, శక్తి మరియు శివుని యొక్క కలయిక. శివుడు లేక శక్తి లేదు, శక్తి లేక శివుడు లేదు. ఈ ప్రేమ కథ మనకు ఏమి నేర్పింది? పార్వతీదేవి మనకు ఏమి నేర్పింది? నిజమైన ప్రేమ అంటే ఓపిక, నమ్మకం, త్యాగం అని అర్థం. శివుడు మనకు ఏం చెప్పాడు? మనసు పవిత్రంగా ఉంటే ప్రేమ అనేది గెలుస్తుంది. ఈ ప్రేమ కథ వేల సంవత్సరాలైనా ఇప్పటికీ ప్రతి హిందూ హృదయాలలో జీవిస్తూనే ఉంటుంది. ఈ కథకి యొక్క ముగింపు. అందుకే శివపార్వతుల బంధాన్ని ఈ ప్రపంచంలో అత్యంత పవిత్రమైన ప్రేమగా భావిస్తారు. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి పురాణ కథల కోసం మన హిందూ దేవాలయాల ఛానల్ని సబ్స్క్రైబ్. ఓం నమః శివాయ.